మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. విశాఖ జిల్లా అడివరం బీసీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో సౌకర్యాలు సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడను కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. పార్కుల బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 288 పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసింది. నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంటెనహల్లో 4 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నన్నే సాహెబ్ను మొదటి భార్య కుమారులే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆస్తి కోసమే కన్నతండ్రిని చంపినట్టు నిర్ధారించారు. కర్నూలు జిల్లా కోసిగిలోని సజ్జలగుడ్డం రోడ్డులో ఆర్టీసీ బస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో నర్సింహులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ లో ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రమాదం జరిగింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడిపడి 2 విద్యార్థులకు గాయాలయ్యాయి. చిన్నారుల్ని ఆసుపత్రికి తరలించారు. విశాఖలో సంచలనం రేపిన మౌనిక హత్య కేసులో జ్యుడిషియల్ విచారణ చేయాలంటూ పీఓడబ్ల్యూ కార్యదర్శి లక్ష్మి డిమాండ్ చేశారు. మౌనిక కుటుంబ సభ్యులతో కలిసి సంజీవయ్య నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నంద్యాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. వైఎస్ నగర్ కు చెందిన షేక్ బాబావలి నుంచి 98 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి, 54,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని భీమరాజు గుట్టపై భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటల్ని అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. విశాఖ పెందుర్తిలో లారీ డ్రైవర్పై దాడి చేసిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల కోసమే లారీ డ్రైవర్పై వెంకట్రావు అనే వ్యక్తి ఓ యువకుడితో కలిసి దాడి చేసినట్లు వెల్లడించారు. మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.